తండ్రి నేర్పిన పాఠం. రామాపురానికి జమీందారు సోమయ్య. అతడికి ఒక్కగానొక్క కొడుకు కృష్ణకు చిన్నతనం నుంచి అల్లరి ఎక్కువ. దానికి తోడు తాను జమీందారు కొడుకుననే ఉద్దేశంతో అందరినీ చిన్నచూపు చూసేవాడు. స్కూల్లోనూ తోటి పిల్లల్ని ఏడిపించడం, కొట్టడం, వాళ్ళ వస్తువుల్ని లాక్కోవడం, ఇలా కృష్ణ అల్లరికి అంతు లేకుండా పోయింది. ఊళ్ళో మంచి పేరున్న సోమయ్యకు తన కొడుకు గురించి తరచూ అందరూ ఫిర్యాదు చేయటంతో ఏం చెయ్యాలో తెలీలా. చివరకు ఎలాగైనా తన కొడుకులో మార్పు తేవాలనుకున్న సోమయ్య ఒకరోజు అతడిని పొలానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ అప్పుడే పెరుగుతున్న ఓ మొక్కను చూపించి దాన్ని పీకమన్నాడు. కొడుకు లాగడంతో అది వెంటనే చేతిలోకి వచ్చేసింది. కాస్త ముందుకు వెళ్ళాక దానికన్నా ఇంకాస్త పొడుగ్గా ఉన్న మొక్కను పీకమని చెప్పడంతో తండ్రి చెప్పినట్లుగా చేశాడు. కొడుకు మరింత కొంత దూరం నడిపించి పొదను పీకమని చెప్పాడు. కాస్త కష్టపడినా దాన్ని వేళ్లతో సహా తీయగలిగాడు. ఆ తర్వాత ఒక మోస్తరుగా పెరిగిన చిన్న చెట్టును పీకమన్నాడు. కృష్ణ వల్ల కాలేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా విఫలమయ్యాడు. దాంతో తండ్రి, చూసావా, చిన్న చిన్న మొక్కలు పొదను సులువుగా తీయగలిగావు, కానీ ఈ చెట్టును తీయడం నీ వల్ల కాలేదు. నీ ప్రవర్తన, నీ అలవాట్లు కూడా సరిగ్గా ఇలాంటివే. నువ్వు అలాగే ఉంటే వాటి నుంచి బయటపడటం చాలా కష్టం అంటూ అర్థమయ్యేలా చెప్పాడు. తండ్రి మాటను అర్థం చేసుకున్న కృష్ణ నెమ్మదిగా తనను తాను మార్చుకునేందుకు ప్రయత్నించాడు. క్రమంగా ఊరందరి చేత బుద్ధిమంతుడిగా పేరు తెచ్చుకోవడంతో సోమయ్య ఆనందించాడు. ఇదే తండ్రి నేర్పిన పాఠం.